రేవంత్ సర్కార్ కుట్ర రాజకీయాలపై బీఆర్ఎస్ నేతలు బగ్గుమంటున్నారు. ప్రధాన ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే సత్తా లేకనే అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రజాపాలన అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలపై నిలదీస్తున్నందుకే కేటీఆర్ పై తప్పుడు కేసు పెట్టారని శాసనమండలి బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా చట్టం పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండి చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తులు. అయితే ఈ ప్రభుత్వం ఏది చేసినా కక్ష సాధించేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు ఎంక్వైరీ ప్లేస్కు రావడానికి పోలీసుల నిర్బంధం చూస్తూ ఉంటే ఉద్యమ కాలం నాటికంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు. ఒక రకంగా భయాందోళనకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మానసికంగా కుంగదీయాలనేటువంటి ఎత్తుగడలో భాగమే ఇవన్నీ. కాబట్టి తప్పకుండా కేటీఆర్ గారు గతంలో చెప్పిండు, నిన్న చెప్పిండు, రేపు చెప్పిండు, ఎన్ని కేసులు పెట్టినా మేము తప్పకుండా సహకరిస్తాం. న్యాయం ధర్మం ఆ పక్షాన ఉన్నది, పొరపాటు చేయలేదు అనేటువంటి విషయం మాట్లాడింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వ వైఖరి మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి ఉనుకున్నటువంటి లక్ష్యం వల్ల బీఆర్ఎస్ పార్టీ అనేది 10 సంవత్సరాల తన పాలనా కాలంలో అద్భుతాలను సాకారం చేసినటువంటి పార్టీ. కాబట్టి ఆ ప్రభుత్వం ఆ పార్టీ పాలనతో చూస్తే కాంగ్రెస్ అన్ని రకాలుగా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. కాబట్టి బీఆర్ఎస్ అగ్రనాయకుల మానసిక స్థితిని దెబ్బతీయాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనే. తప్పకుండా చివరికి న్యాయం ధర్మం గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నట్టు ఊత్తపోయేటువంటి పార్టీ కాదు. గ్రామ స్థాయి నుండి హైదరాబాద్ వరకు, ఢిల్లీ వరకు అడుగడుగున విస్తృతమైనటువంటి బలమైనటువంటి వేళ్ళు ఉనుకున్నటువంటి పార్టీ. ఖచ్చితంగా ఇది చట్టపరంగా న్యాయపరంగా ప్రజాక్షేత్రంలో కూడా అన్ని విధాలుగా ఎదుర్కొంటాం. కక్ష సాధింపు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిజానికి ఎటువంటి తప్పిదం లేనటువంటి ఈ కార్ రేస్ ఏదైతుందో ఈ రాష్ట్రాన్ని గొప్పగా దేశంలో నెంబర్ 1గా నిలబెట్టినటువంటి సందర్భంలో, ఇక్కడ అనేక పెట్టుబడులు వచ్చినటువంటి సందర్భంలో దాదాపు 700 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ఈ కార్ రేసింగ్ తర్వాత. మరి అక్రమమే జరగలేదు, తప్పులేదే జరగలేదు. స్ట్రైట్గా కేటీఆర్ గారు చెప్తున్న మాట, 46 కోట్ల రూపాయలు బ్యాంకు టు బ్యాంకు ట్రాన్సాక్షన్ జరిగింది, ఎక్కడ కూడా మనీ లాండరింగ్ జరగలేదు అని చెప్పిన తర్వాత కూడా ఒకవైపు ఏసీబీ కేసు పెడతారు, ఇమీడియట్గా ఈడీ వస్తుంది. దాంతో అర్థమవుతుంది ఏసీబీ తెలంగాణ ప్రభుత్వం, ఈడీ ఏమో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. సో ఈ రాష్ట్రంలో కాంగ్రెసు భారతీయ జనతా పార్టీ ఒక్కటై దేశంలోనేమో కొట్టుకుంటున్నారు, ఈ రాష్ట్రంలోనేమో ఒక్కటవుతున్నారు అని చెప్పడానికి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ మా నాయకుడు అనేక సందర్భాలు చెప్పినారు, చట్టానికి లోబడి ఎటువంటి కేసులు పెట్టినా నేను తప్పు చేయడానికి భయపడాల్సిన అవసరం లేదు అనేటువంటి మాట అనేక సందర్భాలు చెప్పినారు. ఆ క్రమంలోనే మొన్న ఏసీబీ సంబంధించినటువంటి విచారణకు వెళ్ళినారు, ఇవాళ కూడా ఈడీకి వెళ్తారు. ఇవే కాదు, ఇంటర్నేషనల్ కేసులు పెట్టిన మా నాయకుడు కేసులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పు చేయనప్పుడు మేము భయపడే వాళ్ళమే కాదు, ఇంకోటి తెలంగాణ ఉద్యమంలోనే నిజాయితీగా కొట్లాడినటువంటి వాళ్ళం, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళం. కాబట్టి నిజాయితీగా కొట్లాడడం కోసం ఎంతవరకైనా సిద్ధమవుతాం. మా కేటీఆర్ గారే కాదు, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త వరకు కూడా మేము చాలా స్పష్టంగా ఉన్నాం. మేము తప్పులు చెయ్యము, ఈ రాష్ట్రాన్ని గొప్పగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాం తప్ప తప్పులు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా నాయకులు మా కార్యకర్తలు ఎవరుండరు. ఈ కక్ష సాధింపు చర్యల్ని తప్పకుండా ఎదుర్కొంటాం. సార్, ఇప్పుడు మనందరూ బాగా తెలుసు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హైదరాబాద్ సిటీని ఇంటర్నేషనల్ సిటీగా మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిండు. ఈరోజు ఎక్కడ చూసినా కానీ ఫ్లైఓవర్లు, స్కైఓవర్లు, వెరీ గుడ్ రోడ్స్ వచ్చిందంటే కేవలము ఆనాడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న చర్యల వలన ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్స్ వచ్చినాయి. మరి ఆనాడు ఈ కార్ రేసు పెట్టేసేసి హైదరాబాద్ను గ్లోబల్ లెవెల్లో చాలా పెద్ద పైకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. దీంట్లో ఎలాంటి ఫ్రాడ్ కానీ, ఎలాంటి ఇంట్రెస్ట్ కానీ, ఎలాంటి సెకండ్ థాట్ లేకుండా ఆయన పనిచేశారు, ట్రాన్స్పరెంట్గా పనిచేశారు. మరి లేనిపోని కేసులు ఆయన పైన బనాయించి మరి ఇప్పుడు ఆయన ఇబ్బంది పాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇది మాత్రం ప్రజలు గమనిస్తున్నారు. డెఫినెట్గా దీనిపైన ప్రభుత్వానికి మాత్రము ప్రజలు బుద్ధి చెప్తారన్న సంగతి తెలియపరుస్తున్నారు. ఇది పోలీసుల యొక్క నిర్బంధ కాండకి దారి తీస్తా ఉంది. ఇది ప్రశాంతంగా శాంతియుతంగా మేము ఇక్కడ ఉంటే దౌర్జన్యంగా మీడియా మీదకి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీదకి
పోలీసులు దౌర్జన్యంగా మెడలు పట్టి నూకేటువంటి పరిస్థితి వస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి ఈడీ నోటీసులు ఇస్తే ఇక్కడ ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేసినటువంటి పిసిసి అధ్యక్షుడిగా చేసిండు. అదేవిధంగా ఈడీ ఆఫీస్ కి ముఖ్యమంత్రి హోదాలో కూడా ధర్నా చేసిండు. చలో రాజ్భవన్ కూడా ఆయన పిలుపునిచ్చిండు. అంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి హోదాలో ఆయన ధర్నా చేయొచ్చు, రాస్తారోక చేయొచ్చు, ర్యాలీ చేయొచ్చు, కానీ శాంతియుతంగా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈడీ గారు ఇచ్చినటువంటి విచారణకు నోటీస్కి విచారణ ఎదుర్కోవడానికి వారు వస్తే శాంతియుతంగా వస్తే వారి వెంట మేము నాయకులందరం వస్తే దౌర్జన్యంగా పోలీసులు మీడియాని అదేవిధంగా మా పార్టీ నాయకులని ఈ చేయి చేసుకొని నూకడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది మంచి పద్ధతి కాదు. ఇది పోలీసు అధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఎలాంటి ధర్నా చేయడం లేదు. ఇక్కడ శాంతియుతంగా మా పార్టీ నాయకుడు విచారణకు హాజరైతే వారి వెంట మేము వచ్చాం తప్ప మేము ఎలాంటి ధర్నా చేయట్లేదు, ఎలాంటి లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం చేయట్లేదు. పోలీసులు కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మేము వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకటండి, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే నిర్బంధం కొనసాగించిందో బీఆర్ఎస్ పార్టీ మీద, ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుల మీద, ఈ రోజు కూడా అదే కొనసాగుతుంది. అదేవిధంగా ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి కనీసం ఒక ఈవెంట్ నిర్వహించలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. ఒక 10 మంది స్పాన్సర్లను తీసుకొచ్చి ఒక ఈ కార్ ఫార్ములా రేస్ రన్ చేయలేక. అండ్ అదేవిధంగా ఇంకొక మాట ఏంటంటే, మీరు అడిగినట్టుగా ఈరోజు పోలీసు వాళ్ళు ఇంతమంది ఎందుకున్నారంటే ఆయననే హోంమంత్రి, ఆయననే మున్సిపల్ మంత్రి, ఆయననే ఎడ్యుకేషన్ మంత్రి, ఆయననే ముఖ్యమంత్రి. ఏదైతే ఎడ్యుకేషన్ మంత్రి ఉంటాడో దాని పిల్లలంతా ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతుంటారు. ఈరోజు కేసులకు అటెండ్ కావడానికి వచ్చినా కానీ పోలీసు ప్రొటెక్షన్ ఒక బెటాలియన్ పోలీసులను తీస్తాడు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఒక మోరు తీయడు, ఒక కొత్త నాలా కట్టాడు. కాబట్టి నేను ఏమంటున్నా, చేతగాని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉన్నాడు. కాబట్టి ఆయన ఏ విధంగా పోలీసుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని అణచాలని ప్రయత్నం చేస్తుండు. రాహుల్ గాంధీ ఏదైతే చెప్పిండో రాజ్యం మీద పోరాటం చేస్తామని చెప్పిండు కదా, మమ్మల్ని కూడా పోరాటానికి ఉసుగొలుతుండే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఈరోజు ఇక్కడున్న ముఖ్యమంత్రి కూడా బీజేపీకి ఎట్లా వ్యవహరిస్తుందో అట్లనే వ్యవహరిస్తుందని రాహుల్ గాంధీ కూడా చెప్పిండు. రాజ్యం మీద పోరాటం చేస్తామన్నాడు కదా, మేము కూడా అదే పోరాటం చేస్తున్నాం. మరిగా ఈరోజు మమ్మల్ని కూడా పోరాటం చేయమని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ పోరాటంలోనే ముందుకు పోతున్నాం. ఈరోజు మాత్రం ఒక ఈవెంట్ను కూడా నిర్వహించలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడండి.